నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి చిరంజీవి కుటుంబానికి అల్లు కుటుంబానికి మధ్య ఇప్పటికే విభేదాలు కొనసాగుతున్నాయనే విషయం తెలిసిందే సంజయ్ థియేటర్లో తొక్కిసలాట అనంతరం బన్నీ జైలుకు వెళ్లడం బెయిల్ పై బయటకు రావడం తర్వాత చిరంజీవి నాగబాబు ఇంటికి వెళ్లి స్వయంగా వెళ్లి కలవడం జరిగిపోయాయి అటు తర్వాత విభేదాలన్నీ సద్దుమణిగాయని అందరూ కలిసే ఉంటారని భావిస్తున్నారు అయితే పుష్ప 2 నిర్మాతలు చేయబోయిన ఓ ప్రయత్నం వల్ల మళ్లీ విభేదాలు తీవ్రమయ్యే అవకాశం ఉందని గ్రహించడంతో రంగంలోకి దిగిన బన్నీ తండ్రి అల్లు అరవింద్ ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు మెగా కుటుంబం అల్లు కుటుంబం మధ్య తిరిగి ఎటువంటి విభేదాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు ఇక పుష్ప 2 సినిమాలో అదనంగా ఓ 20 నిమిషాల సన్నివేశాలను యాడ్ చేస్తున్న సంగతి తెలిసిందే ఇక ఈ నెల 11వ తేదీ నుంచి థియేటర్లలో వీటిని ప్రదర్శింపచేసేలా నిర్మాతలు చర్యలు తీసుకున్నారు పుష్ప 2 సినిమా నిడివి ఇప్పటికే 3 గంటల 20 నిమిషాలు ఉంది మరో 20 నిమిషాలు యాడ్ చేస్తే 3 గంటల 40 నిమిషాలు అవుతుంది పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్ పేరుతో సంక్రాంతి నుంచి ప్రదర్శిస్తే అదనంగా కలెక్షన్లు వస్తాయని నిర్మాతల ఆలోచనగా ఉంది అయితే ఇప్పటికే 10వ తేదీన విడుదల కాబోతున్న రామ్ చరణ్ సినిమా గేమ్ చేంజర్ కు పోటీ కావాలని ఇలా చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి విభేదాలు చల్లారలేదని తిరిగి కావాలని ఇలా చేస్తున్నారంటూ మెగా అభిమానులు అల్లు అభిమానులపై విరుచుకుపడ్డారు ఇటువంటి తరుణంలో అల్లు అరవింద్ రంగ ప్రవేశం చేసి నిర్మాతలతో మాట్లాడారు అదనపు సన్నివేశాలను జనవరి 1 నుంచి ప్రదర్శించి ఉంటే బాగుండేదని ఇప్పుడు వద్దని ఈ నెల 17వ తేదీ నుంచి ప్రదర్శించండి అంటూ సూచించారు ఇక సంక్రాంతికి 3 కొత్త సినిమాలు విడుదలవుతున్నాయి సినీ ప్రియులంతా వాటిని చూడడానికి ఆసక్తి చూపిస్తారు కానీ పుష్ప 2 చూడడానికి రారని 17 తర్వాత అయితే 3 సినిమాల ఫలితం తేలుతుంది కాబట్టి అటు తర్వాత యాడ్ చేసిన సన్నివేశాలను చూసేందుకు ఆసక్తి చూపిస్తారని చెప్పుకొచ్చారు ఇక దీంతో నిర్మాతలు కూడా అల్లు అరవింద్ చెప్పిన దానికి అంగీకరించడంతో జనవరి 17వ తేదీ నుంచి అదనపు సన్నివేశాలను చూపించబోతున్నారు లేదంటే అల్లు అర్జున్ రామ్ చరణ్ మధ్య జరగబోయే పెద్ద గొడవను అల్లు అరవింద్ ఆపినట్టేనంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు ఇప్పటికే ఉన్న విభేదాలు పెద్దవి కూడా చేశారని కొందరు అరవింద్ను ప్రశంసిస్తున్నారు ఇప్పటికే ఉన్న విభేదాలను పెద్దవి కాకుండా చేశారని అరవింద్ను కొందరు ప్రశంసిస్తున్నారు ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి